విష్ణుమూర్తి యొక్క దశ అవతారాలలో ఒక అవతారం నరసింహ అవతారం. స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి క్షేత్రాలను మనం తెలుసుకుందాము. ఒకటి ఆహోబిలం. నవనరసింహ క్షేత్రాలలో ఒకటైన ఆహోబిల నరసింహస్వామి దేవాలయం కర్నూలు జిల్లా అల్లగడ్డ నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. నారాయణుడు ఉగ్రనరసింహ అవతారం దాల్చి హిరణ్యకశపుని చీల్చి చెండాడిన క్షేత్రం ఇదేనని స్థల పురాణం చెబుతుంది. హిరణ్యకశపుని చీల్చి చెండాడిన నరసింహస్వామి ఉగ్రరూపాన్ని చూసి దేవతలు ఆహోబలం అని ఆశ్చర్యంతో పొగడారట. అందుకే ఈ క్షేత్రానికి ఆహోబిలా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంగా పేరు వచ్చిందని చెప్తారు. బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్ర మహస్యం బాగా వివరించడం జరిగింది. శ్రీ మహావిష్ణువు ఉగ్రనరసింహ అవతారంలో స్తంభం నుంచి ఉద్భవించినట్లు చెప్పే స్తంభాన్ని కూడా ఆహోబిలంలో చూడవచ్చు. దిగువ ఆహోబిలం లక్ష్మీ నరసింహస్వామి శాంతిమూర్తి అయి వెలిసిన క్షేత్రం. కొండపైన ఎగువ ఆహోబిల నరసింహస్వామిని చూడవచ్చు. హిరణ్యకశపుని సంవరించి ఆహోబిలమ కొండల్లో తిరుగుతూ 9 ప్రదేశాలలో వివిధ రూపాలలో వెలిశారని ప్రతీతి. 1 భార్గవ నరసింహస్వామి, 2 యోగానంద నరసింహస్వామి, 3 ఛత్రపట నరసింహస్వామి, 4 ఉగ్ర నరసింహస్వామి, 5 వరహ నరసింహస్వామి, 6 మాలాల నరసింహస్వామి, 7 జ్వాల నరసింహస్వామి, 8 పావన నరసింహస్వామి, 9 కారంజ నరసింహస్వామి. నవనరసింహ క్షేత్రాలు ఇక్కడ పాల్గొన మాసంలో ఇక్కడ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రెండవది యాదాద్రి. నవనరసింహ క్షేత్రాలలో ఒకటైన యాదగిరిగుట్ట హైదరాబాద్ నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలిసిన నరసింహస్వామికి ఘనమైన చరిత్ర ఉంది. పూర్వం ఋష్యశృంగుడని కుమారుడైన యాదవ మహర్షి ఈ కొండపైన తపస్సు చేశాడట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవ్వగా తనకు నరసింహస్వామిని 3 అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట. అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాల నరసింహుడు, యోగానంద నరసింహుడు అనే రూపాలలో కనిపించాడట. ఎప్పటికీ స్వామి తన కళ్ళ ముందు ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలిశాడట. స్వామి వెలిసిన స్థలం కొండపైన గుహలో ఉంది. ఇప్పుడు ఈ ప్రదేశాన్ని తొలిచి ఇంకా విశాలంగా తీర్చిదిద్దడం జరిగింది. లోనికి దిగే ముందు పంచముఖ ఆంజనేయ స్వామి కోవెల ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండపై గండబేరుండ నరసింహమూర్తి ఉంది. గర్భగుడిలో జ్వాల నరసింహ, యోగానంద నరసింహమూర్తులున్నారు. కొండపైన స్వామివారి పుష్కరాని కూడా ఉంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే సకల కష్టాలు, రోగాలు నయమైపోతాయని భక్తుల నమ్మకం. 3 మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి. అగస్త్య మహాముని ఈ మాల్యాద్రి పైన తపమాచరించగా లక్ష్మీ నరసింహుడు జ్వాల రూపుడై దర్శనమిచ్చాడని, జ్వాల నరసింహునిగా కొండపైన వెలిసారని పురాణగాథ. మాల్వాది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కందుకూరు. పామూరు రోడ్డులో వలేటివారిపాలెం మండల పరిధిలోని ఈ ఆలయం ఉన్న కొండలు పూలమాల ఆకారంలో ఉండటంతో ఈ ప్రాంతానికి మాలకొండ, మాల్యాద్రి అని పేరు వచ్చాయి. ప్రకృతి శోభకు నిలయమైన మాలకొండ ఏకశిలా నిర్మితం కావడం చేత జ్వాల నరసింహుని పూజించిన మార్కండేయముని సమీపంలోని ఏరులో స్నానమాచరించాడని, అదే మార్కండేయ నది అని చెప్తారు. 4 సింహాద్రి. విశాఖపట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున గల కొండపైన వెలిసిన నరసింహ స్వామి క్షేత్రం ఇది. నవనరసింహ క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ దేవాలయాన్ని సుమారు 9వ శతాబ్దంలో నిర్మించారు అని శాసనాలు చెబుతున్నాయి. గర్భాలయంలో స్వామివారు వరహముఖం, మానవాకారం, సింహం తోక కలిగి ఉంటారు. వరహ నరసింహమూర్తుల సమ్మేళనంలో వెలిసిన ఈ స్వామిని సింహాద్రి అని పిలుస్తారు. ఈ గుడి ముఖమండపంలో ఒక స్తంభం ఉంది. దానిని కౌగలించుకొని భక్తులు వరాలు కోరుకుంటే తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అద్భుతమైన శిల్ప సంపద, అందమైన చెక్కడాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. వరహ పుష్కరిణి కొండ కింద అడవివరం గ్రామంలో ఉంది. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో స్వామివారు తమ దేవారుల సమేతంగా కొండ దిగి వచ్చి పుష్కరిలో ఉన్న భైరవ స్వామిని దర్శించి అనంతరం కొండకు చేరి స్వామిని దర్శనం చేసుకోవాలని చరిత్ర చెబుతుంది. 5 ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి. ధర్మపురికి పోతే యమపురి ఉండదు అని చెప్తుంటారు. ప్రసిద్ధిగాంచిన నరసింహ క్షేత్రాలలో ఒకటైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కరీంనగర్ పట్టణ కేంద్రానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. పవిత్ర గోదావరి నది తీరాన వెలిసిన శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇక్కడ స్వామివారు యోగానంద నరసింహస్వామిగా భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. యమలోకంలో నిత్యం పాపుల్ని
శిక్షిస్తూ క్షణం తీరికలేని యమధర్మరాజు ధరంపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామిని దర్శించుకొని ఆలయం నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణగాథలు చెప్తున్నాయి. ఆలయ ద్వారం కుడివైపున యమధర్మరాజు విగ్రహం ఉంటుంది. యమధర్మరాజుని దర్శించుకొని నరసింహుని దర్శించుకోవడం ఆనవాయితీ. పూర్వం ధర్మవర్మ అనే రాజు ధర్మ ప్రవర్తనుడై ప్రజలందరికీ ధర్మ మార్గంలో నడిపించి 4 పాదాల ధర్మంతో ఈ క్షేత్రాన్ని పరిపాలించినందుకు ధర్మంపురి అని పేరు వచ్చింది అని పురాణాలు పేర్కొంటున్నాయి. 6. వేదాద్రి కృష్ణాయోగ నరసింహస్వామి. నవనరసింహస్వామి క్షేత్రాలలో ఒకటైన నరసింహ క్షేత్రం కృష్ణ నది ఒడ్డున చిలుకల్లుకి 10 కిలోమీటర్ల దూరంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిలో ఉంది. ఈ క్షేత్రంలో నరసింహస్వామి వారు 5 అవతారాలలో కనిపిస్తాడు. జ్వాల నరసింహస్వామి, శాలిగ్రహ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, వీర నరసింహస్వామి అవతారాలలో దర్శనమిస్తారు. అద్భుతమైన కట్టడాలు యోగముద్రలో ఉన్న నరసింహస్వామి వారి భక్తులకు కనువిందు చేస్తారు. ఇక్కడ జరిగే స్వామివారి ఉత్సవాలలో ఎంతో రమణీయంగా కనుల పండుగగా జరుగుతాయి. 7. అంతర్వేది. పరవళ్లు తొక్కే గోదావరి నది మీద ప్రయాణం చేసి అంతర్వేది చేరుకోవచ్చు. చాలా పురాతనమైన ఆలయంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ఎంతో మహామాన్వితమైన క్షేత్రం. త్రేతాయుగములో రావణ బ్రహ్మను సంవరించి శ్రీరాముడు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి ఈ క్షేత్రాన్ని దర్శించాడని పురాణాలు చెప్తున్నాయి. అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రకు వెళుతూ ఆగిన తీర్థం అంతర్వేది. మాఘమాసంలో స్వామివారికి కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. 8. మంగళగిరి పానకాల స్వామి. నవనరసింహ క్షేత్రాలలో ఒకటైన పానకాల నరసింహస్వామి దేవాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. చాలా పురాతనమైన దేవాలయం. కొండ మీద వెలిసిన పానకాల నరసింహస్వామి ఎంతో పాత్రతో పానకం పోసి ఆయన అందులో సగం త్రాగి సగం వేలకి క్రక్కటం జరుగుతుంది. కొండ దిగువన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. దీని ముందు ఎత్తైన గాలిగోపురం ఉంటుంది. 9. పెంచలకోన నరసింహస్వామి. నెల్లూరు జిల్లాలోని రావూర్ మండల కేంద్రంలో గల పెంచలకోన క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రం. నవనరసింహ క్షేత్రాలలో ఒకటి అయిన పెంచలకోన స్వామి వారు చెంచులక్ష్మి సమేతుడై స్వయంభూగా వెలిసి ఉన్నాడు. భక్తుల పాలిట ఇలవేలుపై భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమయ్యాడు. హిరణ్యకశిపుణ్ణి సంవరించి మహాగ్ర రూపంలో వెళ్తుంటే దేవతలందరూ భయపడిపోయారు. అలా శేషచల కొండలలో సంచరిస్తుండగా ఆయనకు చెంచు రాజకుమార్తె అయిన చెంచులక్ష్మి కనిపించింది. ఆమె జగన్మోహన సౌందర్యం స్వామిని శాంతింపచేసింది. ఆ తర్వాత ఆమె వివాహం చేసుకుని పెంచలకోన ప్రాంతంలో వెలిసాడు అని స్థల పురాణం చెప్తుంది. స్వయంభూగా వెలిసిన 9 నరసింహస్వామి క్షేత్రాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.